ఓకే మాస్టర్స్, మనము ముక్తికి మార్గం బుక్ చదువుకుంటున్నాం కదా. సో నిన్న మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కొనసాగిద్దాం. సో జాలి పడకూడదు. జాలి పడితే సమయం ఎలా వృధా అవుతుంది అంటే ఎటువంటి జాలి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, పాత రికార్డింగ్స్ చూడండి. అలాగే నోటిలోని మాటే నుదుటికి వ్రాత. సో ఎటువంటి మాటలు మాత్రమే మనం మాట్లాడాలి నోటి నుంచి, అంటే ముక్త స్థితిలో ఉండాలి, అంటే ముక్తి మార్గంలోకి రావాలి అనేటువంటి ఆకాంక్ష నీలో ఉన్నప్పుడు ఇవన్నీ పాటించాలి. అలాగే సంఘంలోని కుళ్ళుని ఎదిరించాలి. చూసారా, ఇక్కడ ఆధ్యాత్మిక మార్గము వేరు, ప్రాపంచిక మార్గము వేరు. మేము ప్రాపంచికంలోనే ఉండి అక్కడే పుట్టి పెరిగి ఉండి అక్కడే నశించిపోయి పోతాం. ఆధ్యాత్మిక మార్గం మా వల్ల అవదండి, అది అందరి వల్ల అయ్యే పని కాదు. అది ఎవరికో దేవుడు కరుణిస్తే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు. టోటల్గా అసలు రాంగ్ థాట్ అది. అసలు నువ్వే ఒక ఆధ్యాత్మికం. ఆత్మ ఉంది కదా, ఆత్మ లేకుండా ఓన్లీ శరీరం అటు ఇటు తిరిగితే ఆ శరీరానికి భౌతిక ప్రపంచానికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి అలా అనుకోవచ్చు. కానీ మరి ఆత్మ సంగతి ఏం చేస్తావు? నువ్వు ఆధ్యాత్మికమే కావు, నువ్వు ఆత్మకి నీకు ఏ సంబంధము లేదు అన్నట్టుగా. ఇప్పుడు ఎవరికో ఎప్పుడో ఏదో అదృష్టం ఉంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తారు, వాళ్ళు మునులు అవుతారు, ఋషులు అవుతారు, యోగులు అవుతారని మాట్లాడతారు. అంటే వీళ్ళకి ఆత్మే లేనట్టు. సో ఇదంతా కూడా ఏంటంటే రాంగ్ బిలీఫ్ సిస్టమ్. ఎందుకు? ఆ వివక్షత అనేది చాలా దూరం వరకు, ఎంత దూరం వరకు ప్రయాణం చేసిందంటే ఇక మనిషి ఏ మాత్రము కూడా ఆత్మతో సంబంధం పెట్టుకోడు, కానీ ఆత్మను కలిగి ఉంటాడు, కానీ ఆత్మతో సంబంధం పెట్టుకోడు. అంత దూరం తీసుకెళ్ళిపోయింది వివక్షత అనేది, డ్యూయల్టీ, ద్వంద్వము. ఓకే, వస్తున్నారు యోగులు, ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు, ఆయన ద్వంద్వాన్ని అంతా తీసి అద్వైతాన్ని తీసేసి అద్వైతాన్ని బోధించారు, చేశారు. అయితే మాత్రం ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అన్నీ పోయినాయి. అలా అనమాట. సో సంఘంలోని కుళ్ళుని ఎదిరించాలి. చూసారా, మనకే సంబంధం ఉండకూడదు. ఆధ్యాత్మికలో ఉన్నవాళ్ళు ప్రపంచంతో సంబంధం ఉండకూడదు అంటారు. ప్రపంచంలో ఉన్నవారు ఆధ్యాత్మికత అన్నదే లేదనే అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అదంతా అబద్ధం. పోయిన తర్వాత అలా పోతాం అంతే. అసలు నువ్వు ఎలా పుట్టామన్నా పుట్టాము, పోతాము అంతే. సంఘంలోని కుళ్ళుని ఎదిరించాలి. ముక్తి మార్గము కోసం చూసే ప్రతి వ్యక్తి కూడా సంఘంలోని కుళ్ళును ఎదిరించాలి. ఎందుకు ఎదిరించాలి? ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. నీ నుంచి దుఃఖాన్ని దూరం చేసుకోవడం, నువ్వు నీకు దూరం దుఃఖంని, నీ దుఃఖాన్ని నువ్వు అధిగమించడము ముక్తి. అక్కడితో నీకు మోక్షం రాదు, జన్మరాహిత్యం కావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ దుఃఖాన్ని కూడా రూపమాపాలి. ఎందుకంటే నువ్వు ఒక్కడివి బాగుపడిపోయి ఎదుటివాడు దుఃఖిస్తూ ఉంటే నిన్ను సంతోషంగా ఉండనివ్వడు. వాడు దుఃఖితమై ఉన్నవాడు నిన్ను కూడా దుఃఖంలోకి లాగుతాడు. కాబట్టి వాడి దుఃఖాన్ని కూడా రూపుమాపాలి. అప్పుడు నువ్వు బోధిసత్వుడు అవుతావు. దానికన్నా ముందు నీ దుఃఖాన్ని నువ్వు అధిగమించినప్పుడు, నీ దుఃఖాన్ని నుంచి నువ్వు బయటపడినప్పుడు నీకు దొరికే ముక్తి, దానికి నువ్వు అరిహంతు అవుతావు. రెండవది బోధిసత్వుడు అవుతావు. ఇంకా మహాపరిముక్తికి వెళ్ళేటప్పుడు ప్రపంచంలో ఉన్న దుఃఖాన్నంతటినీ కూడా రూపుమాపాలి. దుఃఖానంతటి నుంచి కూడా బయటపడే మార్గం చెప్పాలి. అప్పుడు నువ్వు బుద్ధుడు అవుతావు. అప్పుడు నీకు జన్మరాహిత్యం, అప్పుడు మోక్షం. అప్పుడు నువ్వు జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు. అంతవరకు ఎత్తుతూనే ఉండాలి. సంఘములోని కుళ్ళును ఎదిరించాలి. సంఘంలో కుళ్ళును ఎందుకు ఎదిరించాలంటే దుఃఖరాహిత్యము కోసము. ఎప్పుడూ కుళ్ళును ఎదిరించాలి. ఎవరైనా పనికి రాకుండా మాట్లాడితే ఎందుకలా మాట్లాడుతున్నావు, నోరు మూసుకుని కూర్చో, మౌనంగా ఉండు, ధ్యానములో ఉండు అని చెప్పాలి.
కానీ సంఘంలో ఎక్కువ వాడేదే నాలుక, గొంతేసుకుని పడిపోతూ ఉంటారు. కానీ ఆపాలట. పనులు చేస్తుంటే, మాంసం తింటుంటే, మాంసం తినవద్దని, శాకాహారం తినమని, ఇవన్నీ కూడా చెప్తూ పోవాలట. వాడు చేస్తాడో చెయ్యడో అది వాడి యొక్క కర్మ, కానీ మనం చెప్పకపోతే అది మన కర్మే అవుతుంది. చూసారా? అందువల్ల మనకు నచ్చనిది ఏదైనా ఉంటే ఈ మార్గంలో ఉన్నందుకు తప్పకుండా చెప్పవలసిన పరిస్థితి. అందుచేత మన విసినిటీలో అప్రాచ్యపు పనులు చెయ్యవద్దు అని మనం వారించక తప్పదు మనుషులకి. అయినా వాళ్ళు చేసినప్పుడు మన షిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవడమే. అక్కడే ఉన్నా మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడమే. డిస్కనెక్ట్. కాబట్టి చెప్పడం మన వంతు. ఎందుకు? మన ముక్త స్థితి కోసం మనం పాటుపడుతున్నాం. వాళ్ళకి అవన్నీ అక్కర్లా, వాళ్ళు వేరే వాటి కోసం పాటుపడతారు మానవులు. కానీ మన పాటలు వేరు. ఇప్పుడు వాడికి చెప్పకపోతే కర్మ ఏంటంటే, వాడి కర్మల మన కర్మ అయిపోతుంది అది. ఆ దుఃఖము మనకొచ్చేస్తుంది. కనుక ఎప్పుడూ కూడా సత్యపు మాటలను మాట్లాడేవాడే ముక్త స్థితిలో ఉండేవాడు. మన సత్యమే మాట్లాడాలి. వాడు తీసుకోపో, మనం మాత్రం సత్యమే. ఎందుకంటే మన ముక్త స్థితి నుంచి మన పక్కకి వెళ్ళకూడదు. ఎప్పుడూ కూడాను సశాస్త్రీయంగానే మాట్లాడాలి. ఉన్నది ఒక్కటే శాస్త్రం యొక్క పాయింట్. ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటూ ఉన్నారు అని. ఎవరైనా ఏదైనా సహాయం కోరితే మనం ఎలాంటి సహాయం ఇవ్వాలి, ఎలాంటి సహాయం చెయ్యాలనేది కూడా జాగ్రత్తగా చెయ్యాలి. సహాయం అందరికీ కావాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుక్షణము ఒక సహాయం కావాలి. కానీ నువ్వు ఎటువంటి సహాయం చేస్తున్నావు? అవతల వ్యక్తికి విజ్డమ్ను జ్ఞానం వచ్చి సహాయం చేస్తున్నావా, లేకపోతే నీ సహాయం వాళ్ళని మరింత అజ్ఞాన అంధకారంలో తోసేసే సహాయం చేస్తున్నావా? సహాయంలో తేడాలు ఉన్నాయి కదండి. ఎప్పటికీ వాడు బయటికి రాలేనట్టుగా ఆ మాయలోనే పడి కొట్టుకుని పోయేటువంటి సహాయం నువ్వు చేస్తున్నావా? అటువంటి సహాయం చేయకూడదు. వాడు జ్ఞానాన్ని పొందే సహాయం చెయ్యాలి. వాడికి ఎటువంటి సహాయం చెయ్యాలి? మానసిక పరమైన, శారీరక పరమైన, జ్ఞానపరమైన. అంతే తప్ప సరైన సహాయమే చెయ్యాలే తప్ప వాడు మరింత అజ్ఞాన అంధకారంలో కొట్టుకుపోయేలాంటి సహాయము చెయ్యరాదు. అలా చేస్తే వారి కర్మల్లో నువ్వు లాగబడతావు, నువ్వు దుఃఖితుడు అవుతావు. వాడి యొక్క హోంవర్క్ నువ్వు చెయ్యకూడదు. అది వాడి కార్మిక స్ట్రక్చర్లోకి నువ్వు తలపెట్టి వెళ్ళకూడదు. వారి హోంవర్క్ వారే చేసుకునేలా సరైన సూచన ఇవ్వాలి. అంతేకాని వారి నెత్తి మీద పెట్టుకోకూడదు. అది పనికిరాని మంచితనము. అది అటువంటి మంచితనాన్ని ఏమన్నామో మనం ఆల్రెడీ పాత్రికాటని చెప్పుకున్నాం, సాత్విక గుణదోషము. అది సాత్విక గుణదోషంలోకి వస్తుంది. తర్వాత బద్ధకం ఉండకూడదు. తమో గుణం అంటే బద్ధకం. బద్ధకం ఉన్నవాడు బంధస్థితిలోనే ఉంటాడు. చూసారా? బంధస్థితి, ముక్త స్థితి నిన్న క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం కదా. ఈ బద్ధకం ఉన్నవాడు బంధస్థితిలోనే ఉంటాడు. వాడికి ఫ్రీడమ్ అనేది ఉండదు. ఎప్పుడూ మనకు బద్ధకం ఉండకూడదు. చకచకా లేవాలి, చకచకా మాట్లాడాలి, చకచకా పనులు చేయాలి. ఇదే తమోగుణం నుండి ముక్తిని పొందడం అంటే. అక్కడ తమోగుణ దోషము ఉండకుండా చూసుకోవడం అంటే ఏంటంటే నువ్వు చకచకా ఉండాలి, బద్ధకం అనేది ఉండకూడదు. అలాగే రజోగుణ దోషము అంటే అహంకారము, దురహంకారము. మనుషులకి అహంకారము, నేనే గొప్పవాడిని, నా మాటే అందరూ వినాలి. ఇది రజోగుణం అన్నమాట. నేను చెప్పినట్లే అందరూ వినాలి, నేను చెప్పినట్లే అందరూ వినాలి అనేది రజోగుణము. ఇలా ఉన్నవాడు హతుడై ఉన్నవాడు అంటే హతుడు. ఇలాగ నేను చెప్పినట్లే అందరూ వినాలి, నేను ఎవరి మాట వినను, నాకు నచ్చిందే నేను చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనేటువంటి అహంకార్యట హతుడై ఉన్నవాడు. వాడు బ్రతికి ఉన్న మరణించడంతో సమానం. బంధముతో ఉన్నవాడు ముక్తుడు కాడు. వాడు ఏ బంధంతో ఉన్నాడు? అహంకారం అనే దానికి బంధితుడై ఉన్నాడు.
అహంకారం అనే దానికి బంధితుడై ఉన్నాడు. కాబట్టి వాడికి ముక్తి ఎలా వస్తుంది? వాడు ముక్తుడు కాడు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ముఖ్యంగా తల్లిదండ్రుల పిల్లల్ని ఇది. అలాగే తల్లిదండ్రుల పిల్లల్ని నిన్న మాట్లాడుకున్నాం. అది కూడా అంతే. మేము కన్నాము, మేము పెట్టి పోషించాము కాబట్టి మేము చెప్పినట్టే వినాలి అనేటువంటిది ఎందుకు వస్తుంది తల్లిదండ్రులకి? వాళ్ళు బంధస్థితులై ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకు కూడా ఆ బంధంలోకి లాగడానికి చూస్తూ ఉంటారు. అనుబంధము, రక్త సంబంధం అవన్నీ ఉంటాయి. అదేవి చెక్కు చెదరనివి. ఇక్కడ కార్మిక బంధము, కర్మ, వీళ్ళ యొక్క కర్మ ఇది ఎటువంటి బంధంలో ఉన్నారంటే బంధ స్థితిలో ఉన్నవారు ఆ పిల్లల్ని కూడా లాగుతున్నారన్నమాట. అది. సో అందువల్ల తల్లిదండ్రులు అలా బిహేవ్ చేస్తుంటారు. ముందు వారు దుఃఖాన్ని జయించినట్లయితే అప్పుడు పిల్లలకి ఫ్రీడమ్ని ఇస్తారు. అది కూడా సాత్విక గుణ దోషము. తర్వాత ఇక ఇవి మనం చాలా మాట్లాడుకున్నాం. డే టు డే ఏమేమి విషయాలను మనం అధిగమించాలి. ఇప్పుడు సాధన, పరిసాధన, మహాపరిసాధన. సాధన అనేది 3 రకాలుగా ఉంటుంది. ఎలాగైతే ముక్తి అనేది 3 రకాలుగా ఉన్నదో అలాగే సాధన కూడా 3 రకాలు. సాధన, పరిసాధన, మహాపరిసాధన. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. సాధన, పరిసాధన, మహాపరిసాధన. మనం 3 దోషాల నుండి అంటే సత్వ, తమో, రజో గుణాలు లెక్క దోషాల నుండి దూరం అయ్యేందుకు చేసే ఆ కృషినే సాధన అంటారు. అంటే ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ ఆ సాధనలే. అది అలాగే ఇతరుల దుఃఖం నుండి వారిని విముక్తులు చేయడము కోసం చేసే సాధన పరిసాధన అంటారు. అది సేమ్ థింగ్. సాధన, పరిసాధన, మహాపరిసాధన అంటే ఏంటంటే మనల్ని దుఃఖం నుంచి బయటపడడానికి చేసుకునే సాధనలు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పాయింట్లన్నీ, ఆ సాధనల్ని సాధనలు అంటారు. ఇతరులకు వారి దుఃఖం నుండి వారి దుఃఖం నుండి దూరం చేయడానికి చేసే సాధనలు అంటే ఏంటి? ధ్యానం నేర్పడము, లేక స్వాధ్యాయనము, సజ్జన సాంగత్యము, జ్ఞానబోధ, ఇవన్నీ కూడా ఇతరుల యొక్క దుఃఖాన్ని రూపుమాపడానికి చేసే సాధనలు. వాటిని పరిసాధన అంటారు. ఇంకా ప్రపంచమంతా కూడా దుఃఖరాహిత్యంగా ఉండాలని నువ్వు చేపట్టే కార్యక్రమాలు, చేపట్టే సాధనలు, వర్క్షాప్స్ అవి ఇవి అన్ని కండక్ట్ చేయడం, స్పిరిచువల్ సేవలో వాళ్ళందరినీ కూడా లాగడము, ఇవన్నీ కూడా మహాపరిసాధన అవుతుంది. మనము సాధనతో మొదలై అది పరిసాధనతో మధ్యలో ఉండి చివరికి మహాపరిసాధన చేసేటప్పటికి జీవితం ముగించాలి. అప్పటికల్లా మన జీవితం ముగించే లోపల ఈ 3ంటిని మనం టచ్ చేయాలి. ఈ 3 స్టెప్స్ని మనం టచ్ చేయాలి. మహాపరిసాధనలో నిమగ్నమై ఉండేవారే పిరమిడ్ మాస్టర్లు. చూసారా? మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఈ అందరికీ కూడా పరిసాధనలోనో మహాపరిసాధనలోనో లాగడానికి ట్రై చేస్తున్నాం మనం. లాగడము అంటే ఇదేదో మరొకలాంటి మాట కాదు. వారందరినీ ధ్యానులుగా మారుస్తూ వారందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఇవన్నీ చేసే ఈ సాధనలన్నీ కూడా ఏంటంటే మనం ఆ మహాపరిసాధనలో నిమగ్నమై ఉండడమే. కనబడిన ప్రతి వారికి ధ్యానం ప్రబోధిస్తూ ఉంటారు. ఎవరు? పిరమిడ్ మాస్టర్లు. సజ్జన సాంగత్యం చెయ్యమని చెప్తుంటారు. ట్రెక్కింగ్లకు వెళ్ళమని చెప్తుంటారు. మాంసాహారం తినవద్దని చెప్తుంటారు. శాకాహారంలోని కూడా మితాహారంగానే ఉండమని చెప్తుంటారు. పౌర్ణమి రోజుల్లో ధ్యానం చెయ్యమని చెప్తుంటారు. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం చెయ్యమని చెప్తారు. ధ్యాన ప్రశిక్షణల్లో డబ్బు తీసుకోవద్దని చెబుతారు. పిరమిడ్ శక్తిని ఉపయోగించమని చెబుతారు. అంటే డబ్బు తీసుకోవద్దు అంటే డబ్బు తీసుకోవాలి కానీ సొంతానికి ఉపయోగించకూడదు. ఇలా ధ్యానం చెప్పడము పిల్లలకో లేకపోతే ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు చేపడితే డబ్బు వసూలు చేసినా ఆ డబ్బుని స్పిరిచువల్ సాధనలకు ఉపయోగించాలి, స్పిరిచువల్ సేవలకు ఉపయోగించాలి తప్ప మన సొంతానికి వాడుకోకూడదు. ఎందుకు? అలా వాడుకుంటే వారి కర్మలు ట్రక్ చేస్తారు కదా, ఆ కర్మల్ని వీళ్ళకి పట్టేసుకుంటుంది మాస్టర్స్కి. అందువల్ల ఏ మాస్టరు కూడా
ఈ ఈ ఈ జ్ఞానబోధకు కానీ ధ్యానానికి కానీ ఏదైనా డబ్బులు వసూలు చేస్తే వారి సొంతానికి వాడుకోరు. వారి సొంతానికి కానీ వారి భార్య పిల్లలకు భర్త పిల్లలకు లేకపోతే వాళ్ళ ఇంట్లో అవసరాలకు వాడరు. అలా వాడారా అది వాళ్ళకే నష్టం. ఆ మనీని కలెక్ట్ చేసి ఏదో ఒక స్పిరిచువల్ సాధనలో పెడతారు. వా ఏ స్పిరిచువల్ సేవలో పెడతారు. సాధనలో పెడతారు. ఏ వర్క్షాప్స్ అవన్నీ కూడా వాటిల్లో డొనేషన్స్ గానో ఏదో ఒక విధంగా అది బయటికి వెళ్ళాల్సిన సొమ్మే తప్ప వాళ్ళు అది ఉంచుకొని దానితో వాళ్ళు ఏమీ చెయ్యలేని పరిస్థితి. పిరమిడ్ శక్తిని ఉపయోగించమని చెబుతారు. కర్మకాండలు వ్యర్థమైన కాండలు చెయ్యవద్దంటారు. ఇలాగే ఎన్నో ఎన్నో వీరు కనబడిన ప్రతి మనిషికి చెబుతుంటారు. ఇదే మహాపరిసాధన, ఇదే బుద్ధత్వ స్థితి. ఎవరైతే ఈ స్థితిలో ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుంది. ఎక్కడ మహాపరిసాధనకు వచ్చినప్పుడు చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాం. పత్రిజీ గారు ఎప్పుడు చెబుతారు కదా. పిరమిడ్ మాస్టర్లందరికీ ఈ వర్తమాన జన్మ ఆఖరి జన్మ. మరి ఇంకా 18 ఆదర్శ సూత్రాలు ఏమిటవి? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల 18 ఆదర్శ సూత్రాలే మరి ఈ యొక్క మహాపరినిర్వాణానికి మహాపరిముక్తికి మనం చేయవలసిన మహాపరిసాధన. చేయవలసినవి చేస్తే మనం పొందవలసినవి పొందుతాం. అంటే ఇందులో ఉన్న ఆదర్శ సూత్రాలన్నింటినీ మనం పాటించాలి. శారీరక రోగాలు వ్యాధులు అన్నీ మానసిక రుగ్మతలు మీదే ఆధారపడి ఉన్నాయి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా శారీరకంగా మనకి రోగాలు వచ్చినవి అంటే దానికన్నా ముందు మానసికంగా మనం బాధపడుతూ ఉంటాం. ఆ మానసిక బాధలు ఆ బాధ కాస్త ఎక్కువైపోయి ఎంతో కాలము ఒక రుగ్మతలాగా మానసికంగా బాధపడుతూ ఉండేటప్పుడు అది శరీరం మీదకు ఒక జబ్బుగా వస్తుంది. మానసిక రుగ్మతలన్నీ బుద్ధి యొక్క మాంద్యం, బుద్ధి యొక్క అస్వచ్ఛత మీదే ఆధారపడి ఉంటుంది. అంటే బుద్ధి యొక్క అస్వచ్ఛత అంటే స్వచ్ఛత లేకపోవడం. బుద్ధి ఎప్పుడైతే స్వచ్ఛంగా లేదో ఆటోమేటిక్గా మానసిక రుగ్మతలకు వాళ్ళు లోనవుతారు. ఎప్పుడైతే మానసిక రుగ్మతలు అనేవి కలిగినవి, మానసిక రుగ్మత అంటే దుఃఖమే ఎప్పుడైతే కలిగిందో ఏం జరుగుతుందంటే లోపల ఉన్న ఆత్మ యొక్క మిగతా బాడీస్ని సిక్ అయిపోయి తర్వాత శరీరం మీదకి వచ్చి శరీరం కూడా సిక్ అవుతుంది. ఎప్పుడైతే మన ఆధ్యాత్మికతలో జీవిస్తామో ఆధ్యాత్మికతలో ఉంటామో బుద్ధి అనేది దాని యొక్క మాంద్యం పోగొట్టుకొని అద్భుతమైన ఆత్మ పదార్థంగా విరాజిల్లుతుంది. అప్పుడు శరీరం ప్రశాంతంగా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. చూడండి, అప్పుడప్పుడు శరీరము చాలా ప్రశాంతంగా ఎప్పుడు మనకు నచ్చిన పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఒక్కొక్కప్పుడు సడన్గా మనలో మనమే ఒక మార్పు వస్తూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే అప్పటికి తమో గుణం అనేది బుద్ధిమాంద్యం అనేది లేకపోవడం. అప్పుడు ఎప్పుడైతే బుద్ధిమాంద్యం లేదో నువ్వు మానసికంగా ఏ విషయానికి కూడా బాధపడవు. బుద్ధిమాంద్యం ఎప్పుడైతే జరిగిందో ముఖ్యంగా తమో గుణం వల్ల అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఎక్కడ లేనివన్నీ గుర్తొచ్చి మానసికంగా కృంగిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. అలా ఎప్పుడైతే కృంగిపోతూ ఉండడం జరిగిందో ఆ మానసిక అంటే మెంటల్ బాడీ మనకున్న మెంటల్ బాడీ లేకపోతే ఇంటలెక్ట్ బాడీ అవి సిక్ అయిపోతాయి. సిక్ అయిపోయిందంటే వెంటనే శరీరం మీదకి రుగ్మతలా వస్తుంది. సో ఎప్పుడైతే బుద్ధిమాంద్యము లేకుండా నువ్వు ఉంటావో అప్పుడు నీ ఆత్మ కూడా విరాజిల్లుతూ ఉంటుంది. అప్పుడు శారీరకంగా ప్రశాంతంగా నిర్మలంగా స్వచ్ఛంగా నచ్చిన పనులు చేసుకుంటూ నచ్చిన తిండి తినుకుంటూ మనం ఒక్కొక్కసారి చాలా బాగుంటాం. కానీ ఆ క్షణాలు చాలా తక్కువే ఉంటాయి. ఈ లోపల వెంటనే ఏదో అక్కడ కొంపలు మునిగిపోతాయి అన్నట్టుగా మళ్ళీ మానసిక పరమైన వాటిల్లోకి మనల్ని ఎవరో ఒకళ్ళు లాగేస్తారు. వాళ్ళు లాగకపోయినా మనమైనా వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పటికీ హిమాలయాల్లో కొన్ని వందల మంది వేల సంవత్సరాలుగా సజీవంగా ఉన్నారు. మనకు ఇచ్ఛామరణం రావాలి. భీష్ముడు తన మరణ సమయాన్ని తానే ఎంచుకున్నాడు. అలాగే మనము కూడా అలాంటి మరణాన్ని పొందడానికి ట్రై చేయాలి. నేను శరీరం వదిలిపెట్టేస్తున్నాను, సభాష్, నా కోసం సమాధిని ఏర్పాటు చెయ్యి అని. సభాష్ కాదు, సుభాష్. నేను శరీరం వదిలిపెట్టేస్తున్నాను సుభాష్, నా కోసం సమాధి ఏర్పాటు చెయ్యి అని 1983వ సంవత్సరం ఏప్రిల్ 16న నాకు చెప్పారు శ్రీ సదానంద యోగి. ఎప్పుడు ఇది పత్రిజీ గారు చెప్తున్నారు. ఆయన పేరు సుభాష్ కదా.
సుభాష్ పత్రిజీ పేరు మొత్తం. సో ఆయనకు 1983వ సంవత్సరంలో ఏప్రిల్ 16వ తారీఖున సదానంద యోగి గారు చెప్పారంట, నేను శరీరం వదిలిపెట్టేస్తున్నాను సుభాష్, నా కోసం సమాధి ఏర్పాటు చెయ్యు అని. ఆయన చెప్పిన తేదీకి ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు. అదే పరిపక్వ ఆత్మస్థితి అంటారు. అంటే ఏంటి? మన మరణం యొక్క సమయాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. ఆ ఆ స్టేజ్కి వచ్చాము అంటే దాన్ని పరిపక్వ ఆత్మస్థితి అంటే. ఆత్మస్థితి బుద్ధిమాంద్యం లేదు. కంపల్ చాలామంది ఏమవుతారు, చనిపోయే టైంకి బుద్ధిమాంద్యంలో ఉంటారు, తెలివి లేకుండా ఉంటారు, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, ఏవో జబ్బులతో ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే వారు ఏనాడు కూడా స్పిరిచువల్గా కరెక్ట్గా స్పిరిచువాలిటీ అనే డోర్ దగ్గరకు కూడా రాకుండా ప్రాపంచికంగానే బ్రతికిన వాళ్ళు మెజారిటీ. పోనీ పాత జన్మల్లో ఏదైనా స్పిరిచువల్గా బ్రతికినా ఆ స్పిరిచువల్ పవర్ని ఈ జన్మలో కొంచెమైనా ఉంచుకోవాలి కదా, ఉంచుకోరు. మొత్తం తీసి పారేసేసుకొని బ్రతుకుతారు. కొంచెమైనా ఉంచుకుంటే కనీసం అదేనా ఉపయోగపడుతుంది నువ్వు కాన్షియస్గా చనిపోవడానికి. అది చేయరు. సో కాబట్టి మరణ సమయాన్ని తానే డిసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు, శరీరాన్ని వదిలిపెట్టేసిన వారు పరిపక్వ ఆత్మస్థితిని పొందినవారు అని అర్థం. ఏ గూటి పక్షులు ఆ గూటికే. చూసారా, ఏమిటో చూద్దాం. ఒక బుద్ధ స్థితిలో స్వయంగా ఉన్నాను నేను. ఎవరు? పత్రిజీ గారు చెబుతున్నారు. మరి ఏ గూటి పక్షులు ఆ గూటి వద్దకే చేరుతాయి కదా, ఏ జాతి పక్షులు ఆ జాతిలోనే చేరుతాయి కదా. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా, పిరమిడ్ ధ్యానులందరూ కూడా అంతే. వారు కూడా బుద్ధ స్థితిలో ఉన్నవారే. నాతో చేరారంటే నేను బుద్ధ స్థితిలో ఉన్నాను, నాతో చేరారంటే వారు బుద్ధ స్థితిలో ఉన్నవారే, బుద్ధ స్థితికి దగ్గరగా ఉన్నవారు. అందుకనే అందరూ కూడా ఇక్కడ ఏకత్రితమై ఉన్నాము, అందువల్ల మనందరం ఏకమై ఉన్నాము అనేసి ఆనాడు పత్రిజీ గారు చెప్పారు. ఎన్నో జన్మలుగా మనం ఎంతో సాధనలో, ఎంతో పరిసాధనలో పక్వం అయ్యి ఆ తర్వాత ఇక్కడ మనందరం మళ్ళీ కలిసాము. ఇందుకు మహాపరిసాధన, మహా మహాపరినిర్వాణం వస్తే తప్ప వచ్చేంత వరకు జన్మలు ఎత్తుతూనే ఉంటాము. మనం ముందే చెప్పుకున్నాం. అది మన లక్ష్యం ఏమిటంటే అందరికీ ముక్తి రావాలి. అందరూ ధ్యానం చేస్తే ముక్తిని పొందుతారు. ప్రతిరోజు ఎవరెవరి వయస్సుకి తగినన్ని నిమిషాలు, అంటే 15 సంవత్సరాల వాళ్ళు 15 నిమిషాలు, 20 సంవత్సరాల వాళ్ళు 20 నిమిషాలు, 40 సంవత్సరాల వాళ్ళు 40 నిమిషాలు, ఈ విధంగా కళ్ళు రెండూ మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచడము, ఆనాపానాసతి అభ్యాసము చేయడము చెయ్యాలి. అదే ముక్తి మార్గానికి నాంది. అంటే మొదటి స్టెప్పు కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడం నేర్చుకోవాలి. ఇది రానివారు ఎంతోమంది ఉంటారు. ఇదే ఏకైక ముక్తి మార్గం. ఓషో, రజనీష్ పుస్తకాలు చదవాలి, మాంసం తినకూడదు, ఆకలి లేకుండా భోజనం చేయకూడదు, నీరు విపరీతంగా త్రాగాలి, ఎప్పుడూ సత్యాన్ని ప్రబోధిస్తూ ఉండాలి, అసత్యాన్ని ఎదుర్కొంటూ ఉండాలి. చూసారా, సత్యాన్ని ఎప్పుడైతే సత్య మార్గంలో ఉన్నావో అసత్యవాదులందరూ నీ దారిలోకి వచ్చి నిన్ను ఇబ్బంది పెడతారు. అందుచేత అసత్యాన్ని ఎదుర్కొంటూ ఉండాలి, అదే ముక్తిక మార్గం. అలా అసత్యాన్ని మనం ఎదుర్కొంటూ ఉంటూ సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నామో, అసత్యాన్ని ఎదుర్కొంటూ ఉంటే సత్యం మనకు తెలుస్తుంది. అదే ఆ సత్యాన్ని తెలుసుకోవడమే ముక్తికి మార్గం అన్నమాట. దానికి సపరేట్ రోడ్ అనేది లేదు. నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని ఆచరిస్తున్నావో, సత్యం వెంబడి నువ్వు వెళ్తున్నావో అదే ముక్తికి కూడా మార్గం. ఎప్పుడూ కూడా అందరి అనుభవాలు సదా వింటూ ఉండాలి, మన అనుభవాలను అందరికీ సదా చెబుతూ ఉండాలి. అంటే అనాహత చక్ర స్థాయి నుంచి ఉన్న అనుభవాలు, స్పిరిచువల్ అనుభవాలు, నాన్ స్పిరిచువల్ అనుభవాలు కాదు. ఇదే సజ్జన సాంగత్యం అంటే, ఇదే ముక్తికి మార్గం అంటే. ఒక్క నిమిషమైన సమయాన్ని వృధా చెయ్యరాదు, పక్క వాళ్ళని వృధా చెయ్యనిచ్చకూడదు. వీళ్ళేదైనా ఊసిపోగా కబుర్ల కోసం వస్తే దయచేసి కబుర్లు వద్దు, నేను సాధన చేసుకోవాలి, మనమిద్దరం కలిసి సాధన చేద్దాము అని చెప్పి వారిని కూడా కబుర్లు చెప్పనీయకుండా ధ్యాన సాధనలోకి తీసుకుని వెళ్ళాలి. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పాలి.
అప్పుడు వారికి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పితే ఏమవుతుందంటే ఆ చిన్నతనం నుంచి వాళ్ళ ముక్త మార్గంలో ఉండడం మొదలు పెడతారు. మనలాగా ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఆఖరి దశలో ముక్త మార్గంలోకి సాధన చేయడం అంటే చాలా కష్టం. అదే పిల్లలకి చిన్నప్పటి నుంచి యోగ సాధనలో పెట్టేశామంటే ఆటోమేటిక్గా ఆ యోగమే వాళ్ళ ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. బంధస్థితిలో ఉండనే ఉండరు వాళ్ళు. ముఖ్యంగా అది మెయిన్. రేపొద్దున వాళ్ళు పెరిగి పెద్దయినా, వాళ్ళ పెళ్ళిళ్ళు అవి చేసుకున్నా, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసినా వాళ్ళ బంధస్థితిలో ఉండరు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఆ బీజం పడిపోయింది కాబట్టి, ఆ బీజానికి వాళ్ళు సాధన అయితే చేసుకోవాలి. సాధన చేసుకుంటూ ఉంటే, ఆ బంధస్థితిలో వాళ్ళని ఉంచకుండా ముందుకు తీసుకెళ్తూ ఉంటుందదే. 2 ఏళ్ల వయసు నుంచే చిన్న పిల్లలకు ధ్యానం నేర్పించాలి. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ బాధ్యతలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ముక్తి మార్గాలే ఉన్నాయి. ఇంకేమీ లేవు. ఇంకేమీ మాట్లాడం మనము. ప్రకృతిలో జీవించడమే ముక్తికి మార్గం. అది ప్రకృతిలో జీవించాలి. ప్రకృతితో అనుసంధానమై ఉండాలి. చక్కగా పౌర్ణమి రోజుల్లో నదీ తీరాల వద్ద, సముద్ర తీరాల వద్ద, కొండలలో, లోయలలో, అడవులలో ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రకృతితో సహజీవనమే ముక్తికి మార్గము. వర్షం పడుతుంటే చక్కగా వర్షంలో నృత్యం చెయ్యాలి. అంతేగాని వర్షానికి భయపడి ఉంటామా? భయం అనేదే ఒక బంధ మార్గము. భయం అనేదే ఉండకూడదు. మళ్ళీ భయంతో కలిసి ఉన్నామంటే అది మళ్ళీ బంధమే. భయరాహిత్యం అనేదే ముక్తిముఖ మార్గం. దేనికి భయపడకూడదు. నిర్ణయంగా ఉండాలి. నిర్భయంగా ఉండాలి. మన ఆలోచనలను నిర్భయంగా ప్రకటించాలి. అలా ప్రకటించకపోతే విశుద్ధ చక్రం అన్‌బ్యాలెన్స్ అవుతుంది. పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఎప్పుడూ సత్యం మాట్లాడకుండా ఉండకూడదు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు హర్ట్ అయిపోతారేమో అవనీయండి హర్ట్. మీరు సత్యం మాట్లాడుతున్నారక్కడ. వాళ్ళకది నచ్చకపోతే మనమేం చేస్తాము? వాళ్ళ కర్మ అది. మనం మాత్రము సత్యమే మాట్లాడాలి. ఆత్మజ్ఞాన పలుకులే మాట్లాడాలి. వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. అలా చెప్పపోతే వారు చేస్తున్న కర్మలోకి మనం లాగబడతాం. అది ప్రాబ్లమ్. సో, ఎప్పుడైతే లాగబడ్డామో అదే సేమ్ కర్మ మనం చెయ్యకపోయినా వారు చేస్తున్న కర్మ యొక్క ఫలితం ఉంటుందే దుఃఖం అనేది మనకి కూడా పంచబడుతుంది. ఎందుకు? నువ్వక్కడ చూస్తే వాళ్ళు చేస్తున్న కర్మ నువ్వేం చేయటంలా. నువ్వు మానసికంగా లేకపోతే ఈ బుద్ధిరీత్యా నీకు అర్థమవుతోంది. ఆ కర్మలో నువ్వేమీ కూడా వేలు కాలు పెట్టలేదు. కానీ వారు చేసే కర్మ యొక్క ఫలితం ఉంటుంది కదా! వారు అనుభవిస్తూ ఉంటారు తర్వాత. అది అందులో కొంత అనుభవాన్ని మనం పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగా ఆత్మజ్ఞాన పలుకులు చెప్పడమే. వారు సత్యాన్ని అంగీకరించినా, అంగీకరించకపోయినా, అందులోకి మనం బంధ స్థితిలోకి మనం ఉండకూడదు. తర్వాత పక్క వాళ్ళు ఏమైనా అది చెప్పవలసింది గట్టిగానో, మెల్లగానో ఏదో ఒక విధంగా చెప్పే తీరాలి. క్లియర్‌గా రాశారు. చెప్పవలసింది వాళ్ళకి గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి మాట విన గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి గట్టిగా చెప్పాలి. మెల్లగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటే మెల్లగా చెప్తే సరిపోతుంది. ముక్తి అంటేనే విడుదల. దీనికి పర్యాయ పదాలు మోక్షం, అపవర్గం, నిఃశ్రేయస్సు. అలనాడు జీసస్ క్రైస్ట్ సత్యం ఏమిటో తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని బంధ విముక్తులు చేస్తుందని చెప్పారు. ఎవరు? జీసస్ క్రైస్ట్. నేను ఆత్మను అని తెలుసుకున్నవాడే సత్యం తెలుసుకుంటాడు. తర్వాత ఏమవుతుందో, పోయిన తర్వాత ఎక్కడ పోతామో అనుకున్నవాడు ఎప్పటికీ కూడా సత్యాన్ని తెలుసుకోడు. వాడు అసత్యంలో పుడతాడు, అసత్యాన్ని తింటాడు, అసత్యంలోనే బ్రతుకుతాడు, అసత్యంతోనే నశిస్తాడు. నా కర్మలే నా వాస్తవాలు సృష్టిస్తున్నాయి అన్నది తెలుసుకున్నవాడే సత్యాన్ని తెలుసుకున్నవాడు. నేను చేస్తున్న యాక్షన్స్ నేను చేసే యాక్షన్స్ వల్లే నేను ఇబ్బంది పడుతున్నాను. నేను చేసే యాక్షన్స్ వల్లే నేను దుఃఖిస్తున్నాను. నేను చేస్తున్న కర్మలే నాకు వాస్తవాలను సృష్టిస్తున్నాయి. నేను నా కర్మలను చేస్తూ నేను అసందర్భమైన విషయాలను నేను ప్రోత్సహిస్తూ వాటికి సంబంధించిన క్రియేషన్ నేను చేస్తున్నాను. ఆ క్రియేషన్ వల్ల ఆ క్రియేషన్ మేనిఫెస్ట్ నేనే చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని వాడు గ్రహించకపోతే అతను ఎప్పటికీ కూడా సత్యాన్ని తెలుసుకోకపోతే ముక్తి మార్గాన్ని పొందడు. ఉన్నవి రెండే రెండు సత్యాలు. ఒకటి నేను ఆత్మను అనేది ఒక సత్యం. రెండోది
నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అన్నది సత్యం. ఈ రెండు ఆ వ్యక్తులు తెలుసుకుంటే అసలు చెడు కర్మలు చేయరు. ఈ రెండు మౌలిక సత్యాలు. సత్యాలను దర్శించిన వాడే ముక్తుడైన వాడు. చూసారా, సత్యాన్ని ఎవరైతే దర్శిస్తారో ఈ ఈ యోగుల అంటే ఇందులో కొంత దూరం ప్రయాణం చేసేసి కొంత సాధనల ద్వారా దీన్ని పట్టుకున్న వారికి సత్యం అనేది దర్శించేస్తూ ఉంటారు వారి కళ్ళతో. వారి కళ్ళ కనబడిపోతూ ఉంటుంది. ఏమి జరిగింది అనేది సత్యం తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకు? వారికి థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది ఈ రెండు కళ్ళు. వాళ్ళకి రెండు కళ్ళు ఉండవు, మూడు కళ్ళు కూడా యాక్టివ్గా ఉంటాయి. అందువల్ల దివ్య దృష్టి ఎప్పుడు కూడా వారికి సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఒక దర్పణం అనమాట, అది ఒక మిర్రర్. సో అటువారు సత్యాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే మిర్రర్ ఓపెన్ అయ్యి వారికి సత్యాన్ని తెలియపరుస్తుంది. సో అలాంటి సత్యాన్ని దర్శిస్తున్నాడంటే వాడు ముక్తుడై ఉన్నవాడే. వాడు బంధస్థితిని దాటేసిన వాడు ఆల్రెడీ. మళ్ళీ ఎవరైనా వాడిని బంధించాలంటే వాడు బంధింపబడడు. అనవసరమైన శ్రమ, అనవసరంగా చేసే వాళ్ళకి శ్రమ, పడే వాళ్ళకి శ్రమ. ముక్తాభిమాని ముక్తోహి. ముక్తిని అభిమానించేవారు తప్పకుండా ముక్త పురుషులు అవుతారు. ముక్తిని ఎవరైతే అభిమానిస్తూ ఉంటారో ముక్త పురుషులు అవుతారు. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం పదం తీహ సత్యేయం కిం వదంతీహ సత్యేయం యామదిహి సా గతిర్భవేత్ అన్నాడు అష్టావక్రుడు. అంటే ముక్తాభిమాని ముక్తోహి అంటే ముక్త స్థితిని అభిమానించేవాడు ముక్త పురుషుడు. ఓకే, ఎందుకు కాదు? బంధాన్ని అభిమానించేవాడు బుద్ధుడైనప్పుడు. అంతే, బంధాన్ని అభిమానించేవాడు బద్ధుడే అవుతాడు. ముక్తిని అభిమానించేవాడు ముక్త పురుషుడు అవుతాడు. అంతే కదా. బంధాన్ని ఎవరైతే అభిమానిస్తున్నారో, అనవసరమైన బంధాలు, అహంకారాన్ని వదులుకోలేరు, కోపాన్ని వదులుకోలేరు, కామాన్ని వదులుకోలేరు, ఇలాంటివన్నీ కూడా బంధాలు. ఈ బంధాలను అభిమానించేవాడు బద్ధుడు అవుతాడు. ఆ బంధాలకి ఆ బద్ధుడే ఉండాలి. మనుషులతో అయినా అంతే. వాళ్ళు మనుషులతో ప్రతి మనిషి యొక్క ఫీలింగ్ని, ఎక్స్పెక్టేషన్ని నెత్తి మీద రాసుకుని ఆయా మనుషులతోటి ముడిపెట్టుకుంటూ బంధనాలు ఏర్పరచుకున్న వాడు బద్ధుడే అవుతాడు. వాళ్ళకి బద్ధుడై వాళ్ళ దగ్గర ఒక బానిసై బ్రతుకుతాడు. ఆ బంధాలకు ఆ మనుషులకు బానిసై బ్రతుకుతాడు. అదే ముక్తిని ఆశ్రయించి ముక్తిని అభిమానించి ఉంటేను ముక్త పురుషుడు అవుతాడు. అది తేడా. మన మతి ఎలా ఉంటుందో మన గతి కూడా అలానే ఉంటుంది. మనకెందుకులే, ముక్తి వచ్చేనా పోయేనా, ఇప్పుడు కాదు ఎప్పుడో ముసలితనంలో చేసుకోవాలి అనేసి అంటుంటారు. ముసలితనం వస్తే ఇప్పుడు ఇంకేం చేస్తాంలే, అన్నీ చూసేసాము, కాటికి కాలు కూడా చాపుకున్నాము, చిన్నప్పుడే చేయాల్సింది ఇప్పుడు ఏమిటి లాభం అని అప్పుడు అంటారు మనుషులు. చిన్నప్పుడేమో ముసలయ్యాక చేసామంటారు, ముసలైన తర్వాత ఇప్పుడేం లాభం, జీవితం అయ్యేపోయింది అంటారు. సో కాబట్టి ఈరోజు రేపు అనేటువంటి మాటే రాకూడదు. నిన్న చేసి ఉండాల్సింది ఇప్పుడు ఏం చేస్తాంలే అని కూడా అనుకోకూడదు. నువ్వు ఎప్పుడు అయినా సరే నువ్వు చెయ్యొచ్చు. ఇంకా ఒక గంటలో చనిపోతాము అన్నా కూడా ఆ గంటకు ముందు నువ్వు రియలైజ్ అయినా కూడా ధ్యానం చేయవచ్చు, ధ్యానివి కావచ్చు. కనుక ఈ విషయాలన్నీ విన్న తక్షణమే సాధన చేపట్టాలి. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం. అది ఓకే మాస్టర్స్, అయిపోయింది ధ్యాన సాధన. ధ్యానం చేసే అన్ని మనకు తెలిసిందే. ధ్యానం చేసే పద్ధతి, ధ్యానం నిర్విషయం మనః. ఓకే, సో మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ముక్తికి మార్గం వేసుకోవడానికి మనం చేయాల్సిన సాధన ఒకటి ధ్యాన సాధన, స్వాధ్యాయం బుక్స్ రీడింగ్, తర్వాత సజ్జన సాంగత్యం, ఇట్లాంటివన్నీ కూడా ఈ మూడింటిని మనం చేస్తూ పోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సాధనలో. వీటిని 10 మందికి మనకు చెప్తూ ఉండాలి. ఇంకా తర్వాత ఇంకవన్నీ చేస్తూ ఉంటే ఇంకా పెద్ద పెద్ద సాధనల్లోకి మనం వెళ్ళడము, పెద్ద పెద్ద సాధనలు చేయించడము, పెద్ద పెద్ద వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ కండక్ట్ చేయడం, వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందులోకే వస్తూ ఉంటుంది అనమాట. మన మనస్సును ఏకీకృతం చేయాలి. వీటన్నిటికీ మన మనస్సును
ఏకీకృతం చేయాలి, నిర్మానుష్యం చేయాలి. అంటే ఏంటి? మనసుల్లో ఇంకా మనుషుల్ని పెట్టుకోకూడదు. మైండ్లో మనుషులు పెట్టి నిర్మానుష్యంగా ఉండాలి మన మైండ్. మన మైండ్లో ఎప్పుడైతే ఆ మనిషి, ఈ మనిషి, ఇది అది పెట్టుకున్నామంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మనం తప్ప ఆ మనుషులే ఉంటారు బుర్రలో. మన బుర్రలో మనం ఉండం, వేరే మనుషులే ఉంటారు. అలాగా మన బుర్రని, మన మనసుని నిర్మానుష్యం చేయాలి, నిర్విషయం చేయాలి. విషయాలు కూడా నిర్విషయము, ఏ విషయాలు ఉండకూడదు. మనస్సును నిర్మానుష్యం చేసినప్పుడు, మనస్సు నిర్విషయం చేసినప్పుడు అద్భుతమైన దివ్య చక్షువు విరాజిల్లుతుంది. అటువంటి సమయంలోనే నీకు థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. దానితో మన సకల జన్మలను మనం చూసుకోవచ్చు, సత్యాన్ని కనుక్కోవచ్చు. జన్మల్ని అలాగే నేను ఆత్మనే అప్పుడు తెలుస్తుంది. థర్డ్ ఐ యాక్టివేట్ కాని వాడికి తెలీదు నేను ఆత్మను అనే విషయము. నేను దేహాన్ని అనే స్థితి నుండి నేను ఆత్మ అనే స్థితికి ఎదగడమే ముక్తిని పొందడము. ఈ మాటలు విన్న వెంటనే సాధన ఉపక్రమించండి. ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన. అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. తెలిస్తే వెంటనే మనస్సులోని అజ్ఞానపు వికృత ఆలోచనలు పోతాయి. జీవితంలోని అజ్ఞానపు వికృత చేష్టలు పోతాయి. చూసారా? మనకి ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మనము సాధనలు చేస్తామో వెంటనే మనసులో పుట్టే అజ్ఞానపు వికృత ఆలోచనలు, మనుషులకు ఏమొస్తాయి? వికృత ఆలోచనలు, వికృతమైన మాటలు, వికృతమైన పనులు. ఆ ఒక్కొక్క పనికి మళ్ళీ వాళ్ళు ఏవో పెట్టుకుంటారు పేర్లు. ఇవన్నీ వికృతమైనవే. ప్రాకృతికమైనవి ఏది ఉండదు, అంతా వికృతమైనవే. జీవితంలోని అజ్ఞానపు వికృత చేష్టలు కూడా చేస్తూ ఉంటారు. ఆలోచన వచ్చిందంటే ఆ అమల్లో జరుపుతూ ఉంటారు కదా. మనసా వాచా కర్మేణ అరిహంత స్థితిని పొందాలి, ముక్తి స్థితి పొందాలి. మన అరిహంత కాగానే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా అరిహంతులుగా చెయ్యాలి. ఇదే మన బోధిసత్వ స్థితి. చుట్టుపక్కల వాళ్ళందరినీ ధ్యానులుగా చేస్తుండగా ప్రపంచానంతటికీ కనబడిన ప్రతి వాళ్ళకి ధ్యానం చెప్పే స్థితికి ఎదుగుతాము. చూసారా? అదే బుద్ధ స్థితి, అదే మహాపరిముక్తి మార్గము. ధ్యానం చేసే పద్ధతి మనకు తెలుసు కదా, ఆనాపాన సతి. ధ్యానం నిర్విషయం మనః. అంటే మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తున్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకి ధ్యాస మరలుస్తూ ఉంటే క్రమక్రమంగా ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. అప్పుడు మనస్సులో ఏ విషయాలు నిలబడవు. అప్పుడు అప్పుడు మనకి అదే ఒక రకమైన ధ్యాన స్థితి. మనసులో ఏ విషయాలు కూడా అలా వచ్చి అలా పోతున్నాయి, ఏ విషయం కూడా నిలబడి మనల్ని బాధించట్లా, ఆ స్థితిని పొందాలి. అనునిత్యము ధ్యానాభ్యాసం చేయాలి. అంటే ఎవరి వయస్సు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజుకి 2 సార్లైనా చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు నియమబద్ధంగా ధ్యానం అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి. అదండి, ఈ రోజుతో మనం ఈ బుక్ పూర్తి చేశాము. ముక్తి మార్గము, అష్టాంగ రాజయోగము 3 రికార్డింగ్స్ పెట్టాను నేను. ఇది ఈ ముక్తి మార్గము. ఈ రెండిటిని కంబైన్డ్ చేసి కంటిన్యూస్గా వినండి. వింటే రెండిటి మధ్య మీకు ఎన్నో కనెక్షన్స్ కుదురుతాయన్నమాట. ఇది సపరేట్ బుక్కుల్లా కనిపించినప్పటికీ దానికి వీటికి కూడా కనెక్షన్ ఉంది. అది ఆల్ రైట్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మనము చాలా చక్కగా ఈ ఈ పుస్తకాన్ని కూడా పూర్తి చేశాము. పత్రిజీ గారు మనకి ఈ పుస్తకాన్ని చదివిపించారు అంతే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇక మనము మెడిటేషన్ చేద్దాము. ఓకే మాస్టర్స్.